ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కేంద్రంలో పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. కొణిజర్ల మండలంలో వేలాది ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేయడంతో యూరియా కోసం రైతులు గత కొద్ది రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి రైతులు ఆధార్ కార్డులు, పాస్ పుస్తకాలు పట్టుకుని క్యూ లైన్లలో నిల్చున్నారు. ఈ అమ్మాయి రాజకీయం కొత్తలాసింది 6 ఎకరాలు మొక్కలు అంటే 7 సార్లు ఒక్క కట్టించాడు. ఒక్క కట్టు దొరికింది. చెప్పుకోరు వెనకబడి జీరో వెనకాల చెప్పకుండా పోయింది వెనకోళ్ళు మొత్తం 2 సార్లు తీసుకుంటున్నారు. గోపురం కింద వస్తుంది. ఈ 4 మన గవర్నమెంట్ ప్రైవేట్ షాప్ మాకు పొలం ఉంది.
ఒక ఆయన చైనా ఆయన పోయి హైదరాబాద్ వాళ్ళ అవసరం లేదు ఇప్పుడు కౌలుకి చేస్తాను సార్ మరి వాళ్ళు ఏమో మాకు కౌలు వేసుకో సార్ కౌలు కొన్నాక నువ్వు ఆధార్ చేసుకో వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళు ఓటీపీ చెప్పాలి అదేనండి నేను వాళ్ళు చెప్పాలి రైతులకే ఇస్తాను సార్లు వచ్చిన అదే నేను చెప్తాను పాస్బుక్ కూడా సార్ మా అన్నదమ్ములు సార్ అసలు 100 టన్నుల దాకా కట్ట అందట్లేదుగా 100 టన్నుల ఇయ్యానా ఇంకొన్నాయా కట్టలు రైతు కాళ్ళు పట్టుకొని ఆడాలు చేపలకు కూడా బంగారం లేకుండా బ్యాంకులో తగబెట్టుకొని ఊరియా కట్టలకు వస్తే మాకు లేవు కట్టలు కొంచెంలో బుడ్డాడికి పొరుగురు నుంచి ఎక్కడ ఉన్నాడుకో రికమెండేషన్లో కట్టలు అయిపోయినాయి చెప్తాను ఒక్కొక్క ఆటోకి 30-40 కట్టలకి పంపిస్తున్నారు ఇది ఎంతవరకు దారుణం ఎంతవరకు కరెక్ట్ ఎక్కడో మేము ఏదైనా గొడవ చేస్తున్నాడు పోలీసు వాళ్ళు మమ్మల్ని ఎగదా ఉంటాం ఈ రాజావాడి దగ్గర ఉందా కట్టలు ఇచ్చేవాడి దగ్గర ఉందా ఇప్పుడు కౌలుకి చేస్తాను సార్ మరి వాళ్ళు ఏమో మాకు కౌలు వేసుకో సార్ కౌలు కొన్నాక నువ్వు ఆధార్ చేసుకో వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళు ఓటీపీ చెప్పాలి అసలు 100 టన్నుల దాకా కట్ట అందట్లేదుగా 100 టన్నుల ముందు యూరియా అయిపోయింది మళ్ళీ సాయంత్రం 20 టన్నులు వస్తుంది ఇబ్బంది లేదు లేవు మాకు పొలం ఉంది ఏం పేరు మీ పేరు ఎన్ని ఎకరాలు నీ పేరు చెప్పు ముందు 10 ఎకరాలు నా పేరు రాము కొంజర్ల 10 ఎకరాలు వేసిన ఒక్క రోజు ఒక కట్టెత్తున్నారు కట్టెచ్చారు ఇవాళ మరి కట్టెత్తారు సరిపోతే ఏందో మా బాధ మాకు మరి ఎట్లా అర్థం కావట్లేదు మనిషికి 2 లైన్లో ఉన్న మనిషి 2 ఇచ్చినా బాగుండు మనిషికి ఒకటి ఎత్తున్నారు వెళ్ళకూడదు తర్వాత మనిషికి 10 గంటలు 20 గంటలు 30 గంటలు ఎత్తున్నారంట మనిషికి 2 ఇచ్చినా బాగుంటుంది మనిషికి ఒకటి ఎత్తున్నారు అసలు ఎంత అవసరం పడింది మీకు 10 ఎకరానికి 3 కట్టలు తప్పున పోయాల్సిందే సార్ ఎకరానికి 2 పోయాలి ఇప్పుడు మళ్ళీ ఎకరానికి వచ్చి 4 కట్ట పడతాయి ఊరే కట్టలు మళ్ళీ ఒక కట్ట ఎత్తున్నారు మరి మళ్ళీ ఇప్పుడు వస్తే ఏందో తెలియదు రైతు కాళ్ళు పట్టుకొని ఆడాలు చేపలకు కూడా బంగారం లేకుండా బ్యాంకులో తగబెట్టుకొని ఊరియా కట్టలకు వస్తే మాకు లేవు కట్టలు కొంచెంలో బుడ్డాడికి పొరుగురు నుంచి ఎక్కడ ఉన్నాడుకో రికమెండేషన్లో కట్టలు అయిపోయినాయి చెప్తాను ఒక్కొక్క ఆటోకి 30-40 కట్టలకి పంపిస్తున్నారు ఇది ఎంతవరకు దారుణం ఎంతవరకు కరెక్ట్ ఎక్కడో మేము ఏదైనా గొడవ చేస్తున్నాడు పోలీసు వాళ్ళు మమ్మల్ని ఎగదా ఉంటాం
ఈ రాజావాడి దగ్గర ఉందా, కట్టలు ఇచ్చేవాడి దగ్గర ఉందా, ఎవరికైనా ఉందా?